హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఫోటోషాప్లో అది కూడా CS6 ఫోటోషాప్లో ఒక ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ మనం ఫోటోషాప్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అన్న ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు ట్యూటోరియల్కి వద్దాం. ఫోటోషాప్లో మనం ఒక ఆయిల్ పెయింట్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఇమేజ్ కాపీ తీసుకుంటున్నా, Ctrl+J వచ్చింది. నెక్స్ట్ ఫిల్టర్స్లో ఆయిల్ పెయింట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్రష్ అనే ఆప్షన్లో స్టైలైజేషన్, క్లీన్నెస్, స్కేల్, బ్రిస్టల్ డీటెయిల్, యాంగులర్ డైరెక్షన్, షైన్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నేనేం చేస్తున్నానంటే ప్రతిదీ చివరి ఎండ్ పాయింట్ పెట్టుకుంటున్నా. 10%, క్లీన్నెస్ కూడా 10%, స్కేల్ 10%, బ్రిస్టల్ డీటెయిల్ 10%, అలాగే యాంగులర్ డైరెక్షన్ వచ్చేసరికి 360 డిగ్రీస్. ఓకే, 360 డిగ్రీస్తో పెట్టుకున్నా. నెక్స్ట్ షైన్ వచ్చేసరికి మనకి 0 అంటే స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుంటున్నా. ఓకే, మనకి ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆయిల్ పెయింట్ వచ్చేసరికి మనం కాపీ తీసుకున్న ఇమేజ్కి వచ్చింది. చూడండి, పైన ఇమేజ్ హైట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇది ఒరిజినల్ ఇమేజ్ కింద ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం జూమ్ చేసుకుంటున్నా. Ctrl+ స్పేస్ బార్ ట్రాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్మడ్జ్ టూల్ తీసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి మనకి లైన్స్ లాగా వచ్చినాయి. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నా స్మడ్జ్ టూల్తో. ఓకే, నెక్స్ట్ పైనున్న లేయర్లో ఉన్నాం కాబట్టి నేను పైనున్న లేయర్ ఎరేజ్ చేస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా కింద ఉన్న లేయర్ కనబడుద్ది. ఓకే, దీన్ని బట్టి నేను ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాను, ఈ షార్ట్ కట్. ఓకే, కొంచెం సైజ్ తగ్గించుకొని ఇక్కడ పైన ఐ అంతా ఎరేజ్ చేసుకుంటున్నా. ఓకే, ఏంటంటే బ్లర్నెస్ తగ్గుద్ది, అప్పుడు ఏంటంటే ఒరిజినాలిటీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ రింగ్. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లేయర్ షిఫ్ట్ Ctrl+N. నెక్స్ట్ కలర్ తీసుకుందాం. బ్రష్ టూల్తో కలర్ తీసుకొని ఓకే, కలర్ ఓకే, సెలెక్ట్. నెక్స్ట్ ఐస్ మీద బ్రష్ వేస్తున్నాం, చూడండి. ఓకే, నెక్స్ట్ పైన బ్లెండింగ్ మోడ్స్లో ఓవర్లే చూస్తే మనకి ఐస్ లాగా వస్తాయి. ఓకే, ఎరేజర్ టూల్తో రౌండ్గా ఉన్నంత ఎరేజ్ చేసుకుంటున్నా, అవసరం లేనంత ఎరేజ్ చేసుకుంటున్నా. ఓకే, చూడండి ఇలా వచ్చింది. మీకు కొంచెం ఒపాసిటీ తగ్గాలన్నా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే లిప్స్ కూడా, దీనికి కూడా లేయర్ షిఫ్ట్ Ctrl+N. రెడ్ కలర్ తీసుకొని లిప్స్ వరకు ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్లెండింగ్ మోడ్లో ఓవర్లే. నెక్స్ట్ ఒపాసిటీ తగ్గిస్తుంది. బ్రష్తో కొంచెం అప్లై చేసుకుంటాం ఇంకా. ఓకే, మీకు ఒపాసిటీ తగ్గించుకోవడం పెంచుకోవడం మీ ఇష్టం, అది మీ ఇమేజ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే చిక్స్కి కూడా నేను సపరేట్ లేయర్ తీసుకొని బ్రష్ తీసుకొని ఇక్కడ కూడా కొంచెం కలర్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా బ్లెండ్ మోడ్స్లో ఓవర్లే. నెక్స్ట్ ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఓకే, అవసరం లేనంత వరకు ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజర్ టూల్ తీసుకొని అవసరం లేదు అనుకున్నంత ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉంది కాబట్టి కొంచెం ఒపాసిటీ తగ్గించుకొని ఇక్కడ దాకా ఉంచుకుంటున్నాం. ఓకే, చూస్తే మనకి ఎలా వచ్చింది. కొంచెం తగ్గిద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్లో
ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ డెప్త్ కోసం లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న లేయర్ ఇక్కడ బర్న్ టూల్ తీసుకొని మనం కార్నర్స్ చూడండి, ఈ కార్నర్స్ వచ్చేసరికి నేను బర్న్ చేసుకుంటున్నాను. బర్న్ టూల్తో ఇలా రబ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ డాడ్జ్ టూల్ తీసుకొని సెంటర్లో ఇలాగా ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెంటర్లో నోస్ దగ్గర డాడ్జ్ టూల్తో కొంచెం అప్లై చేస్తాం. ఇంకా సైజ్ తగ్గించుకొని ఇంకా మనం అప్లై చేసే కొద్దీ మనకి ఇంకా డెప్త్ వచ్చింది. షేప్ వైజ్గా మనం ఇలాగ అరేంజ్ చేసుకోం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని న్యూ పేజ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ Ctrl+T సైజ్ తగ్గించుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు ఎరేజ్ చేసుకుంటున్నాం. ఎరేజర్ టూల్తో మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజర్ టూల్ తీసుకొని చుట్టూరు నాకు అవసరం లేనంత వరకు ఒక ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ స్టైల్ నచ్చింది. దీంతో అలాగా ఎరేజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కొంచెం సైజ్ తగ్గించుకుంటున్నాం ఎరేజర్ టూల్తో. అలాగా పైన కూడా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇలాగా ఒక ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ అనేది ఇలాగా మనం ఫోటోషాప్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.